వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఆర్మీ శిక్షణ కోసం ప్రభుత్వం నోటిఫై చేసిన భూమిని పారిశ్రామికవేత్త అదాని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, యోగా గురు బాబా రామ్దేవ్ గుట్టు చప్పుడు కాకుండా కొనేశారు. ఇది జరిగిన తర్వాత రాష్ట్ర గవర్నర్ దానిని డీ నోటిఫై చేశారు. చట్టం ప్రకారం ఆ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉండగా ఇప్పుడు నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో మ్యాపింగ్ ను అనుమతిస్తామని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తాజాగా చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. ప్రధాని మోడీ తన స్నేహితుల కోసం సైనిక భూమిని దారాదత్తం చేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయోధ్యలో సైనిక శిక్షణ కోసం బంఫర్ జోన్ గా గుర్తించిన ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ డీ నోటిఫై చేసిన మరునాడే ఆ ప్రాంతంలో మ్యాపింగ్ ను అనుమతిస్తామని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తెలిపింది. అంటే ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేందుకు, దానిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు పచ్చజెండా ఊపింది. అదాని గ్రూప్ కు చెందిన హోమ్ క్వేస్ ఇన్ఫ్రాస్పేస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన వ్యక్తి వికాస్ కేంద్రంతో పాటు యోగా గురు రామ్దేవ్ కి చెందిన భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు భూమిని కొనుగోలు చేసిన కొన్ని నెలలకే ఆ ప్రాంతాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డీ నోటిఫై చేయడం గమనార్హం. ఆ భూమిలో మ్యాపింగ్ లను అనుమతిస్తామని ఈ నెల 6న ఏడీఏ ఒక ప్రకటనలో తెలిపింది. 2020 ఆగస్టు 2024 జూలై మధ్య కాలంలో 14 గ్రామాలకు చెందిన 13,391 ఎకరాల భూమిని సైనిక శిక్షణ కోసం బఫర్ జోన్ గా నోటిఫై చేశారు. జనవరిలో అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడానికి ముందు ఇందులోని 2,211 ఎకరాల భూమిని పైన తెలిపిన కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఆ భూమిని డీ నోటిఫై చేశారని ది ప్రింట్ పోర్టల్ తెలిపింది. డీ నోటిఫై చేసిన 2 నెలల తర్వాత కానీ ఆ విషయం ప్రజలకు తెలియలేదు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మ్యాపింగ్ ను అనుమతిస్తామని స్థానిక మీడియాలో ప్రకటనలు విడుదల చేసిన తర్వాతే విషయం బహిర్గతమైంది. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసినా, విక్రయించిన దానిని కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని చట్టం చెబుతోంది. ఆ ప్రాంతంలో నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలు నిషిద్ధం. ఎందుకంటే దాని పక్కనే ఉన్న ఆర్మీ భూమిలో సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు, ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. దీనివల్ల ప్రజలకు, జంతువులకు గాయాలు కావచ్చు, ఆస్తులకు నష్టం కలగవచ్చు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై గత సంవత్సరం నవంబర్ లో ఏడీఏ ఓ ఆర్డర్ జారీ చేసింది. నోటిఫై చేసిన భూమిలో అభివృద్ధి కోసం మ్యాపింగ్ ను లేదా నిర్మాణాలను అనుమతించబోనని అందులో తెలిపింది. బఫర్ జోన్ లో ఆక్రమణలు జరుగుతున్నాయంటూ అయోధ్యకు చెందిన న్యాయవాది ప్రవీణ్ కుమార్ దుబే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పురస్కరించుకుని హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించిన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు అనుమతించకూడదు, చట్టాన్ని ఉల్లంఘించి ఇతర ప్రయోజనాలకు దానిని ఉపయోగించకూడదని కోర్టు తెలిపింది. గతంలో కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని చెప్పిన ఏడీఏ ఇప్పుడు మాట మార్చింది. గతంలో ఇచ్చిన ఆర్డర్ నుండి 2,211 ఎకరాలకు తాజా పత్రిక ప్రకటన నుండి తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి, డీ నోటిఫికేషన్ పై నిలదీశాయి. ఈ అంశం ఇప్పటికీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా డీ నోటిఫై చేస్తారని న్యాయవాది దుబే ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నామని ఆరోపించారు. మతం, జాతీయవాదం ముసుగులో వారు ఏం చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు. సైనిక శిక్షణ కోసం బఫర్ జోన్ గా నోటిఫై చేసిన భూమిని ముందుగా అదాని, రవిశంకర్, బాబా రామ్దేవ్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత గవర్నర్ దానిని డీ నోటిఫై చేశారు అని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అయోధ్యలోని సైనిక భూమిని స్వాధీనం చేసుకుని స్నేహితులకు కట్టబెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజర్ సింగ్ ఆరోపించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.